హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణించే 3 రైళ్లని ఒకేసారి ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం జరిగింది. ఏ రైళ్లు ఎల్హెచ్బిగా అప్డేట్ అయ్యాయి, ఈ వివరాలను మనం చూసుకుంటే మొత్తం 3 రైళ్లు. ఒకటి సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే పద్మావతి ఎక్స్ప్రెస్. అలాగే మరొకటి ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం, తిరువనంతపురం నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి వయ్య పాకాల రాయచూరు మీదుగా తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కూడా ఎల్హెచ్బికి అప్డేట్ చేయడం జరిగింది. ఈ 3 రైళ్లు రేక్ షేరింగ్ అనేవి ఉంటాయి. ఈ 3 రైళ్లకి కలిపి మొత్తం 5 రేక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ 5 రేక్స్ ని కూడా ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడంతో ఈ 3 రైళ్లకి ఎల్హెచ్బి కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. భద్రతతో కూడిన అలాగే వేగవంతమైన ప్రయాణం అనేది ఇక మీదట ప్రయాణికులకి ఈ రైళ్ల ద్వారా అందనుంది. 12731, 12732 తిరుపతి అలాగే సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో వయ్య పాకాల రాయచూరు మీదుగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ కి తిరుపతి నుంచి సికింద్రాబాద్ కి వచ్చేటప్పుడు ఆల్రెడీ 17వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేటప్పుడు 23వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే 17203, 17209 సికింద్రాబాద్ తిరువనంతపురం, తిరువనంతపురం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం కి ప్రయాణించేటప్పుడు ఆల్రెడీ 18వ తారీఖున ఎల్హెచ్బి కోచెస్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఇంకా తిరువనంతపురం నుండి సికింద్రాబాద్ కి వచ్చేటప్పుడు 20వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాగే 12763, 12764 తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే మోస్ట్ ఇంపార్టెంట్ పద్మావతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి ఎల్హెచ్బి కోచెస్ కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో రైల్వే శాఖని అడుగుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ రైలుకి ఎల్హెచ్బి కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. తిరుపతి నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించేటప్పుడు 18వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించేటప్పుడు 21వ తారీఖున ఈ కోచెస్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ప్రస్తుతం 1 ఫస్ట్ ఏసీ, అలాగే 2 సెకండ్ ఏసీ. మీకు ఐసేఫ్ గా ఉన్నప్పుడు సెకండ్ ఏసీ ఒకటే ఉండేది, ప్రస్తుతం 2కు చేరుకున్నాయి. అలాగే థర్డ్ ఏసీ కోచెస్ 4 ఉంటాయి, 1 ప్యాసింజర్ కార్. అలాగే ఇక్కడ ఐసీఎఫ్ గా ఉన్నప్పుడు 12 స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎల్హెచ్బి గా మారిన తర్వాత ఈ 8 స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అలాగే జనరల్ అనేవి 4 ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఐసీఎఫ్ గా ఉన్నప్పుడు 2 జనరల్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఎల్హెచ్బి గా మారిన తర్వాత 4 ఇచ్చారు. అలాగే ఒక ఎస్ఎల్ఆర్ కోచ్ అనేది ఉంటుంది, 1 జనరేటర్ కార్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐసీఎం నుంచి ఎల్హెచ్బి గా మారిన తర్వాత కోచెస్ అనేవి తగ్గుతాయి. ఐసీఎఫ్ తో పోల్చుకుంటే ఎల్హెచ్బి కోచెస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి మెయిన్ లైన్ నుండి లూప్ లైన్ కి తీసుకున్నప్పుడు ఇబ్బంది అనేది కలగకుండా ఈ కోచెస్ ని తగ్గిస్తారు. సిట్టింగ్ కెపాసిటీలో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్లను ఎల్హెచ్బి గా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.